నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శని త్రయోదశి రోజు, అది కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఏం చేస్తే మనకున్న శని పీడలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతక చక్రంలో శనిగ్రహం బలంగా ఉంటే ధనం, గౌరవం, ఆదరణ, పరాక్రమం, ఉన్నత పదవి, ప్రసిద్ధి మొదలైనవి ప్రాప్తిస్తాయి. అదే జాతక చక్రంలో శని నిర్బలంగా అశుభ స్థానంలో ఉంటే చింత, కష్టం, రోగం, బంధువియోగం, తగాదాలు, దుఃఖాలు, కష్టాలు వంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతక చక్రాన్ని బట్టి శనీశ్వరుడు ఆయా రాసుల్లో ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, బంధువుల నుండి వేరవటం, రోగాలు, సమస్యలు, వివాదాలు, వాత రోగాలు అవుతూ ఉంటాయి. శని త్రయోదశి నాడు శివచాలీసా పఠనంతో పాటు శివపూజ కూడా చెయ్యాలి. గంగాజలం, పాలు, తీపి పదార్థం కలిపిన నీరు, మారేడు దళాలను శివలింగంపై సమర్పించాలి. శని త్రయోదశి నాడు లేదా శనివారం నాడు ఉదయం వేళ నూనె పూసిన రొట్టెలు, బెల్లాన్ని నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వాలి. శని త్రయోదశి నాడు ఉదయం స్నానాది నిత్యకృత్యాలను పూర్తి చేసిన తర్వాత ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11,000 జపమాలతో, అంటే 11 జపమాలతో మాలల జపం చేయాలి. ఆ తర్వాత నూనెలో ముఖం చూసుకుని ఆ నూనెను దానం పుచ్చుకునే వారికి ఇవ్వాలి లేదా శని మందిరంలో సమర్పించాలి. శని చాలీసా, దశరథుని శని సూత్రం పఠించాలి. శని త్రయోదశి నాడు పక్షులకు ధాన్యపు గింజలను, చీమలకు చూర్ణం చేసిన పంచదార మిశ్రమ పిండిని ఆహారంగా ఇవ్వాలి. పవిత్రులై హనుమాన్ చాలీసా, సుందరాకాండను పఠించాలి. 5 రొట్టెలు చేయడానికి సరిపోయే పొడిపిండిని కానీ, తడిపిన పిండిని కానీ బెల్లంతో కలిపి శని త్రయోదశి నాడు ఆవుకు తినిపించాలి. శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. నీళ్ళల్లో కాస్త ఆవ నూనెను కూడా కలపొచ్చు. సంధ్యవేళ రావి చెట్టు మొదట్లో దీపం వెలిగించి పూజ చేయాలి. దీపం వెలిగించడానికి ఆవ నూనెను మాత్రమే ఉపయోగించాలి. నల్ల నువ్వులు, నల్ల మినువులు, ఇనుముతో చేసిన వస్తువు, నల్ల శనగలు, బెల్లం, ఆవ నూనె, నలుపు వస్త్రం, నీలం వీటితో పాటుగా ఆవుకి దక్షిణగా దానం ఇవ్వాలి. శని త్రయోదశి నాడు సూర్యోదయం కాకముందే రావి చెట్టుకి పూజ చేయాలి. ఒకవేళ రావి చెట్టు అందుబాటులో లేకపోతే మర్రి చెట్టును కూడా పూజించవచ్చు. రావి చెట్టు, బోధి చెట్టు 3 నూలను 7 సార్లు చుట్టి చెట్ల వేర్లలో నీళ్లు పోయాలి. రావి చెట్టు వేర్ల దగ్గర దీపం వెలిగించి శని సూత్రాలు చదివితే శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడంట. ఆవ నూనెను శని ప్రతిమపై సమర్పించాలి. ఇనుప పాత్రలో నూనె నింపి అందులో ముఖం చూసుకుని దక్షిణతో సహా ఆ నూనె పాత్రను దానంగా ఇవ్వాలి. ఇలా శని త్రయోదశి నాడు శనీశ్వరుని పూజించి మీ ఇంటిల్లిపాది అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ ఇక సెలవు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా అందజేయాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.